అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తర్వాత ఈ మధ్యకాలంలో హరీష్ రావు చాలా మంచోడని చెప్పేసి మీ పార్టీ నాయకులు అంటున్నారు. హరీష్ రావు వస్తే చేర్చుకుంటామని. మీరేమన్నా హరీష్ రావు వస్తే మీరు చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? నాకేం అభ్యంతరం లేదు. హరీష్ రావు పట్ల మీకు ఎట్లాంటి అభిప్రాయం ఉంది? వస్తాం, ఆహ్వానిస్తాం. హరీష్ రావు గారు మా పార్టీకి మంచిగా వెల్కమ్ చెప్తాం. రాజీనామా కూడా చేయాల్సిన అక్కర లేదు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోతున్నంత రాజీనామా చేస్తున్నారా? రాజీనామా చేయాల్సిన అక్కర కూడా లేదు. బీజేపీలో ఆ కండిషన్ ఏమైనా ఉందా? ఎవరైనా పార్టీ నాయకులు వస్తే రాజీనామా చేసే రావాలి? అట్లాంటి కండిషన్ మా దగ్గర ఏం లేవు. హరీష్ రావు వస్తే చేర్చుకుంటారా? ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు, అనుభవం ఉన్నోళ్ళు, వాళ్ళ వల్ల పార్టీ కింద లాభం అయిన వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకుంటాం. మీకు బీఆర్ఎస్లో చాలామంది నాయకులతో చాలా సన్నిహిత పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. మీరు ఎవరెవరు అనుకుంటున్నారు మంచి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్? చాలామంది ఉన్నారు, పిడికడి మంది ఉంటారు చెడ్డవాళ్ళు. హరీష్ రావుతో పాటు ఇంకా 4 పేర్లు చెప్పగలరు? ఉన్నాయి, చాలా చెప్పరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ప్రతిపక్షాలు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేస్తున్నాయని. నిజంగా అట్లా రెచ్చగొడుతున్నారా? అధికారంలో ఉన్నవాడికి కళ్ళునెత్తికెక్కి గట్లనే మాట్లాడతారు. అధికారంలో ఉన్నవాడు ఎవరైనా గట్లే మాట్లాడతారు. ఆయన కూడా గట్లే మాట్లాడతాడు. ఆయన అద్దాల మెడలో ఉంటాడు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల బాధలేంది అనేది ఇప్పుడు మూసుకపోయింది ఆయన. ఇక్కడ నేను చూస్తున్నా కదా, ఇవాళ ఎంత బాధ అనిపించే అంశం అంటే, కోచింగ్ సెంటర్ల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు ఉద్యమాలు చేస్తున్న మాట అవుతుందో, ఇలా రేపు అదే యువత, ఏ యువత నీకు అండగా ఉండి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందో అదే యువత ఏం చేస్తారో రేపు చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.